అవకాశాలు, బ్యాక్‌లాగ్ ఇట్లాగా అన్ని వేకెన్సీస్‌లో ఏమేమున్నాయి అనేది మనమైతే చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ అయితే మనము పీజీటీ పోస్ట్‌లయితే చూడండి. పీజీటీలో నేను తెలుగు, సోషల్‌కి సంబంధించినవి, టీజీటీలో తెలుగు, సోషల్‌కి సంబంధించినవైతే హైలైట్ అయితే చేసి పెట్టాను. తెలుగు అయితే రెడ్ కలర్‌లో, పీజీటీవేమో యెల్లో కలర్‌లో, సోషల్‌కి సంబంధించినవి పెట్టడం జరిగింది. మీరు ఒక అభ్యర్థి అయితే నన్ను అడిగాడండి ఏమంటే, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అని ఉంది అని అడిగారు. ఇంగ్లీష్ మీడియం అనంటే ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఈ రెసిడెన్షియల్ అందుకని ఇది ఇంగ్లీష్ మీడియం అని మనకు క్లియర్‌గా ఇయడం జరిగింది. ఫస్ట్ పేపర్‌లో ఒక అభ్యర్థినేమో మెసేజ్ చేశాడు. ఏంటంటే, మీరు మా సబ్జెక్ట్‌లో ఎక్కువ పోస్టులున్నాయి బయాలజీలో. మా తెలుగులో ఎక్కువున్నాయి గదా! మీరేంటి తక్కువ చూపిస్తున్నారు అనంటే, లేదండి ఇది నేను వెబ్‌సైట్ నుంచే తీసుకొనొచ్చాను. వెబ్‌సైట్‌లో గూడా ఉంది. మీరు కూడా వెళ్లి చూసుకోండి కావాలంటే. అదే వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషనే నేనిక్కడైతే ఇస్తున్నాను. మనకి ఫస్ట్ పేపర్‌లో అన్నీ జోన్‌లకు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే చూపిస్తారు. తర్వాత మనకి జోన్ వైస్‌గా ఒక్కొక్కటైతే విడివిడిగా ఉంటుంది. అందుకని ఫస్ట్ పేపర్‌లో చూడండి. నేనిప్పుడైతే చూపిస్తాను. ఇప్పుడు మీకు సోషల్‌కి సంబంధించిందైతే చూపిస్తాను. ఫస్ట్ పేపర్‌లో చూడండి మనకి పీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం అని ఉంది కదా! దీంట్లోనేమో మనకి చూడండి ఓసీలోనేమో 5 అయితే ఉన్నాయి. బీసీఏలో అయితే ఒకటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి బీసీఈలో అయితే 2 ఉన్నాయి. ఎస్సీ ఎస్సీ ఫస్ట్ కేటగిరీలో అయితే 2 ఉన్నాయి. బీసీఈలో లేవండి సారీ. ఇక్కడ ఎస్సీ సెకండ్ కేటగిరీలో ఒకటైతే ఉంది. ఎస్టీ వాళ్ళకైతే ఒకటుంది చూడండి. ఇవే పోస్టులు ఇవి పీజీటీకి సంబంధించినవి. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మనకి ఫస్ట్ జోన్‌కైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ జోన్‌లో ఎన్నున్నాయైతే చూద్దాం ఉండండి. ఇవి ప్రిన్సిపల్ పోస్టులు మనకివ్వడం జరిగింది. ఫస్ట్ జోన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ జోన్‌లో మనకి పీజీటీ సోషల్ స్టడీస్ చూడండి. మొత్తం 5 పోస్టులయితే ఉన్నాయి గదండీ! ఇవిగో పీజీటీ ఇదైతే ఫస్ట్ జోన్. చూసారా క్లారిటీగొచ్చింది. ఓసీ చూడండి. ఇక్కడ ఓసీలో మనకి ఎన్నున్నాయి? ఇక్కడ 2 అయితే ఉన్నాయి. కరెంట్ లోకల్‌లోనే ఉన్నాయండి 2 పోస్టులు. నెక్స్ట్ సెకండ్ జోన్‌లో చూద్దాము. సెకండ్ జోన్‌లో ఎస్సీ ఫస్ట్ కేటగిరీకి ఫస్ట్ కేటగిరీలో ఒకటుంది గదండీ! అది వచ్చేసింది. సెకండ్ జోన్‌లో. ఇది థర్డ్ జోన్ చూడండి. ఇది థర్డ్ జోన్‌లో మొత్తం 5 పోస్టులలో 2 అయితే వచ్చినాయి. మళ్ళీ థర్డ్ జోన్‌లో అయితే మనకి సోషల్‌లో అయితే 2 అయితే ఉన్నాయండి. అవి గూడా లోకల్‌లోనే. ఫోర్త్ జోన్‌లో ఇప్పుడు 4 అయితే అయిపోయినాయి గదా! ఇప్పుడు ఫోర్త్ జోన్‌లో చూడండి సోషల్ స్టడీస్ ఫోర్త్ జోన్‌లో ఒకటైతే వచ్చేసింది కదండీ! ఫోర్త్ జోన్‌లో ఒకటొచ్చేసింది. మనకు మొత్తము 5 పోస్టులయితే ఉన్నాయి. ఇంకా ఏం లేవు చూడండి. ఇవైతే టీజీటీ పోస్టులండి. మీకు ఫస్ట్ చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అన్ని జోన్‌లకి కలిపి ఫస్ట్ పేపర్‌లయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ పేపర్‌లోనేమో ఇలాగ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే ఇది గమనించాలి. తొందరపడి మెసేజ్ అయితే మీరు అలాగా తప్పుగా అయితే చేయకండి. ఆహ్, ఇప్పుడు చూడండి మనకి ఎస్టీ వాళ్ళకి గూడా ఈ ఫోర్త్ జోన్‌లోనే ఎస్టీ వాళ్ళకి గూడా ఉందండి. ఎస్టీ వాళ్ళకి గూడా ఫోర్త్ జోన్‌లో అయితే ఒక పోస్ట్ పీజీటీ పోస్ట్ అయితే ఉంది. ఒక అభ్యర్థినేమో పీజీటీ పోస్టులు మా జోన్‌లో ఉన్నాయా అని అడిగారు. సెకండ్ జోనో, థర్డ్ జోనో నాకైతే గుర్తులేదు గానీ, మీరు సబ్జెక్ట్ చెప్పకుండా మీ జోన్‌లో ఏమున్నాయనంటే నేనేం చెప్తానండి. ఏ సొసైటీలో ఉన్నాయి అనేది మీరు మెన్షన్ చేస్తే ఆ సొసైటీలో మనమైతే చూసైతే చెప్పగలుగుతాం గానీ, పీజీటీ పోస్టులున్నాయంటే సబ్జెక్ట్ చెప్పలేదు, మీరు జోన్ చెప్పలేదు. జోన్ జెప్పారు. సబ్జెక్ట్ చెప్పలేదు. ఆహ్, అట్లా సబ్జెక్ట్ చెప్తే మనమైతే చూడొచ్చు. అందుకనే నేను క్లియర్‌గా మీకైతే ఇక్కడ చెప్తున్నానండి. ఇది ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాను. అందరికైతే అర్థమై ఉంటది. ఫస్ట్ పేపర్‌లో ఉన్నవి అన్ని జోన్‌లకు కలిపైతే ఉంటాయండి. ప్రిన్సిపల్ పోస్టులు గూడా అన్ని కామన్‌గా అయితేనే ఇచ్చారు మనకి. ఇంకొకటి చాలా మందికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడు దీనికి సంబంధించినవైతే నేను తెలుగులో అయితే హైలైట్ చేశాను. పీజీటీవీ టి రెడ్ కలర్‌లో పీజీటీవీ తెలుగు సంబంధించినవి రెడ్ కలర్‌లో, సోషల్‌కి సంబంధించినవి యెల్లో కలర్‌లో అయితే నేను హైలైట్ అయితే చేశాను. ఇవైతే మీరు గమనించండి. మీ జోన్‌లు గూడా నేను చెప్తాను జూడండి. ఫస్ట్ జోన్ ఏమో మనకి విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం అయితే వస్తాయండి. సెకండ్ జోన్‌లోనేమో కృష్ణా,
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే వస్తాయి. థర్డ్ జోన్‌లోనేమో మీకు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం అయితే వస్తాయి. ఫోర్త్ జోన్‌లోనేమో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్ 4 డిస్ట్రిక్ట్‌లయితే వస్తాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నారో దాని ప్రకారం ఆ డిస్ట్రిక్ట్‌నయితే మీరు చూసుకోండి. ఆ జోన్‌నయితే చూసుకోండి. ఇప్పుడైతే మీకు దానంగైతే ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ పోస్టులు కూడా మనకి ఉమెన్‌లో అని స్పెసిఫిక్‌గా ఇయ్యడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్టులు కూడా అయితే లోకల్‌లో 2 అయితే ఉన్నాయండి. ఇది ఓపెన్‌లో అయితే ఉన్నాయి. ఓసీలో అయితే ఉన్నాయి. లోకల్‌లో 2 ఉన్నాయి. ఓపెన్‌లో అయితే ఒకటి ఉందండి. ఈ లోకల్, ఓపెన్ గురించి కూడా నేనైతే క్లారిటీ ఇస్తాను చూడండి. ఎవరికైనా చాలా మందికైతే తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. లోకల్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు 4 ఇయర్స్ ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే మీరు చదివారో అది మీ లోకల్ అవుతదండి. మిగతా మిగతావి మీరు కొంతమంది ఏం మిగతాదైతే మీరు నాన్ లోకల్ కిందకొస్తారు. ఏ డిస్ట్రిక్ట్‌లో అయినా మీకు ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు 4 ఇయర్స్ అయితే ఉండాలి. ఆ 4 ఇయర్స్ ఎక్కడ చదువుతారో అది మీ లోకల్ డిస్ట్రిక్ట్. 4 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అది మీ లోకల్ డిస్ట్రిక్ట్. 4 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే అది మీరు నాన్ లోకల్ కిందకైతే వస్తారు. మీరు ఆ నాన్ లోకల్ కిందకొస్తే దాన్నైతే ఓపెన్‌లో అయితే మీరు రాసుకోవాల్సయితే ఉంటుంది. ఓపెన్‌లో వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకైతే ఓపెన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు లోకల్ వాళ్ళయ్యుండి ఎక్కువ మాక్సిమం అయితే మీరు లోకల్ అయితే చూసుకోండి. మీరు చాలామంది ఫోర్త్ క్లాస్ నుంచయితే చూస్తున్నారు. 1-5 ఒక దగ్గర, 6-10థ్ వరకు ఒక దగ్గర ఇట్లా చదువుతూ ఉంటారు గదా! మీరు ఎక్కడైనా సరే మీరు ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివితే 4 ఇయర్స్ అక్కడ మీది లోకల్ అయితది. మీరు మాక్సిమం అయితే లోకల్‌లోనే రాసుకోండి. లోకల్‌లో రాసుకోవడం వల్ల మీకు 4 పోస్టులకైతే ఉమెన్స్ అయితే 4 పోస్టులకైతే ఎలిజిబుల్ అవుతారు. ఏదంటే మీరు లోకల్‌లో ఎలిజిబిలిటీ వస్తది మీకు. క్యాస్ట్ వైజ్ మీకు ఎలిజిబిలిటీ వస్తది. ఒకటి బీసీ ఏ వాళ్ళదైతే మనం చూద్దాము. బీసీ ఏ వాళ్ళది ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను. బీసీ ఏ వాళ్ళు ఉన్నారు. ఒక వుమెన్ అయితే ఉంది. బీసీఏ ఒక వుమెన్ ఉంది. ఆ వుమెన్‌కి ఎన్ని పోస్టులకైతే ఎలిజిబిలిటీ ఉంటది చెప్పనా? వుమెన్ ఇప్పుడు ఓసీలో ఆమెకు మంచి ర్యాంక్ వస్తే ఓసీలో ఇస్తారు. ఓసీలో ఫస్ట్ ఓపెన్‌లో లోకల్‌లో చూస్తారు. లోకల్‌లో ఆమెకి రాలేదనుకో నెక్స్ట్ బీసీఏలో చూస్తారు. ఆమె ర్యాంక్‌కి బీసీఏలో రాకపోయిందనుకో, ఇవి లోకల్‌లో ఫస్ట్ ఓపెన్‌లో చూస్తారండి. ఓపెన్‌లో చూసి తర్వాత లోకల్‌కెళ్తారు. ఓపెన్‌లో వచ్చిందనుకో, ఇంకా ఆమెకు ఆ పోస్ట్ ఇచ్చేయడం జరుగుతది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి. అదే ఓపెన్‌లో కూడా ఈమెకు రాకపోయిందనుకో, నెక్స్ట్ లోకల్‌లో చూస్తారు. లోకల్‌లో చూస్తారు. లోకల్ తర్వాత బీసీఏ, బీసీఏ తర్వాత వుమెన్స్. మీకు వుమెన్స్ అట్లా 4 కేటగిరీస్‌కైతే మీరు ఎలిజిబుల్ అవుతారండి వుమెన్స్. అదే మీరు నాన్ లోకల్ అయ్యారనుకో ఓన్లీ ఓపెన్‌లో ఉన్న పోస్ట్‌లకే ఎలిజిబుల్ అవుతారు. మీరు నాన్ లోకల్‌లో ఉంటే ఓన్లీ ఓపెన్‌లో, ఓసీలో అయితే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ క్యాస్ట్, మీ బీసీఏ క్యాస్ట్‌లో మీరు రెండిటికే ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ వుమెన్‌లో కొన్ని హారిజాంటల్‌లో వుమెన్‌లో ఉంటే వుమెన్‌లో ఇస్తారు. వుమెన్‌లో అయిపోతే ఇవ్వరు. వుమెన్‌లో లోకల్ వాళ్ళకిస్తారు. లోకల్‌లో అయిపోయినాయనుకో సీట్లు, మళ్ళీ వీళ్ళకైతే ఇవ్వడం జరగదు. అందుకనే మీరు లోకల్‌లో రాసుకుంటే మీరు 4 ఎలిజిబుల్ అవుతారు. 4 అదేంటంటే మీ లోకల్‌కి ఎలిజిబుల్ అవుతారు. మీ క్యాస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఓపెన్‌కి ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ వుమెన్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. అదే మీరు నాన్ లోకల్‌లో రాసుకున్నారనుకో ఓన్లీ ఓపెన్‌కి అటు మీ క్యాస్ట్‌కే ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ వుమెన్‌కి ఎలిజిబుల్ అవుతారు. వుమెన్‌కి అప్పటి వరకు ఉంటాయో, ఉండవో గూడా తెలీదు. అందుకని మీరు లోకల్‌లో రాసుకుంటే మీకు ఏదొక దాంట్లో అయితే మీ లోకల్‌లో రాకపోయినా క్యాస్ట్‌లో అయినా రావచ్చు. క్యాస్ట్‌లో రాకపోయినా వుమెన్స్‌లో అయినా రావచ్చు. అందుకనే మీరు మళ్ళీ ఓపెన్‌లో అయినా రావచ్చు. అందుకనే మీరు మాక్సిమం అయితే మీ పోస్టులు తక్కువున్నాయని నాన్ లోకల్‌కైతే చాలామంది ఎళ్తున్నారండి. నాన్ లోకల్ కాకుండా మీ దాంట్లో మీరైతే రాసుకోవడానికైతే ట్రై చేయండి. ఇదైతే మీకు అర్థమైందనుకుంటాను. మీరు ఇప్పుడు జోన్ 1లో అయితే మీరు చూడండి ఏ ఏ పోస్టులున్నాయి అనేది. ఇక్కడ పీజీటీ తెలుగు గూడా బ్యాక్‌లాగ్ గూడా ఉన్నాయండి దీంట్లో. బ్యాక్‌లాగ్‌లో గూడా కొన్ని పోస్టులయితే ఉన్నాయి. పీజీ తెలుగు వుమెన్స్ చూడండి. ఇక్కడ నేను హైలైట్ చేయడం మర్చిపోయాను.
బీసీ తెలుగు. ఇప్పుడు కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కూడా అడిగారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు మీ డిస్ట్రిక్ట్‌లోనే తీసుకోవాల్సయితే ఉంటది. చాలామంది వుమెన్స్‌కైతే చాలా ప్రాబ్లమ్, చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. మ్యారేజ్ అయిన తర్వాత మేము క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. మీరు క్యాస్ట్ సర్టిఫికేటు మీరు పుట్టిన ఊరు, మీ ఫాదర్ నేమ్ మీదైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మీరు ఫాదర్‌కి సంబంధించిన మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే చదువుకున్నారో ఆ డిస్ట్రిక్ట్‌లో మీరు మీ సేవలో అయితే మీరు అప్లై చేసుకోండి. మీ సేవలో ఇప్పుడు లేని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. మీ ఫాదర్ నేమ్ తోటైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఫాదర్‌ది నేమ్ ఉండాలి. ఫాదర్ ఊర్లోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారో అక్కడైతే తీసుకోండి. దానికి మీరు మీ దగ్గర పాతది ఉందనుకో, ఆన్‌లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఉంటే ఏం పర్వాలేదండి. ఆన్‌లైన్ సిస్టమ్ రాకముందు మీరు తీసుకొని ఉంటే ఎంఆర్ఓ దగ్గర అది తీసుకెళ్ళి మీ సేవలోకెళ్ళి అప్లై చేసుకుంటే ఆళ్ళు కొన్ని ఫార్మ్స్ అయితే ఇస్తారు. అప్లై చేసి అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అదే మీరు ఒకవేళ మాకు పాతది లేదండి, కొత్తది అప్లై చేసుకుంటున్నాము అనంటే, మీరు మీ ఊర్లో ఉన్న మీ కుల పెద్ద దగ్గర సైన్ చేసుకొని, మేము ఇట్లా మీ ఈ క్యాస్ట్‌కి చెందిన వాళ్ళమని చెప్పి అది తీసుకెళ్ళి మీ సేవలో అప్లై చేసుకొని, అది తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తే ఇస్తారండి. టైం అయితే ఇంకా ఉంది కాబట్టి ఎవరైతే అస్సలు మాకు క్యాస్ట్ సర్టిఫికేటే లేదు మేడం అని అనే వాళ్ళ కోసము, కొత్తగా తీసుకునే వాళ్ళ కోసమైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. అది కూడా మొత్తం ఏదైనా గానండి, మీరు ఇప్పుడు మహిళలు ఏంటంటే వుమెన్స్ ఏం జేస్తున్నారంటే చాలామంది మేము హస్బెండ్‌ది నేమ్ పెట్టుకోవాలా, హస్బెండ్ దగ్గర తీసుకోవాలా, ఇక్కడ వు తీసుకోవాలా, ఫాదర్ దగ్గర తీసుకోవాలంటే మీరు ఎక్కడికెళ్ళినా మీరు అప్లికేషన్‌లో ఫిల్ చేసేటప్పుడైనా మీ ఫాదర్ నేమే ఫిల్ చేయాల్సుంటదండి. మీ హస్బెండ్ నేమ్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ అడగను గూడా అడగరు. మీరు మ్యారీడా? అన్‌మ్యారీడా? అనేది ఒకటే అడుగుతారు మనకు అప్లికేషన్‌లో. మీరు మ్యారీడా? అన్‌మ్యారీడా? అనేది అది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తే సరిపోతుందండి. మీరు మెయిన్‌లీ మీ ఫాదర్ నేమే మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు మీ ఫాదర్ నేమే ఉంటదండి. అందుకని మీరు నేనైతే ఒకటే సజెషన్ ఇస్తున్నాను. మెయిన్ మీరు ఏదైనా అప్లై చేసుకున్నా మీరు 10థ్ క్లాస్ మెమోలో ఏదుందో అదే పెట్టుకోండి. నేమ్ అయినా మీ ఫాదర్ నేమ్ అయినా, ఇనిషియల్ అయినా మీ 10థ్ క్లాస్‌లో ఏదుంటే అదే పెట్టుకోండి. అలాగా మీరు వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్‌లో అప్లై చేసుకున్న తర్వాత ఎంఆర్ఓకి చెప్పండి. మాకిట్లాగా డీఎస్సీ ఉంది సార్. మేము డీఎస్సీకి అప్లై చేస్తున్నాము. టైం అయిపోతుంది. మీరు తొందరగా మాకైతే ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే మనకి ఒక 3, 4 డేస్‌లో అయితే మీకిస్తారు. మాక్సిమం 1 వీక్‌లో అయితే మీకు ఇస్తారు. అందుకని క్యాస్ట్‌కున్న డౌట్స్ అయితే అన్నీ క్లారిటీ అయిపోయినట్టు అనుకుంటున్నాను. ఇంకొకటి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు క్యాస్ట్‌లో మీరు ఏ నంబర్ ఎయ్యాలని చాలా మందికైతే డౌటొస్తుంది. మీరు పైన మీ సేవ అని ఉంటది. మీ సేవ కింద ఉన్న నంబర్ కాదండి ఏసేది. మీరు కింద సీజీసీటీ అని ఒక నంబర్ అయితే ఉంటది. బార్‌కోడ్ ఉంటది. ఆ బార్‌కోడ్ కింద ఉన్న నంబర్‌నైతే మీరు ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. మీరు మీ సేవ ఎళ్లి అప్లై చేసే వాళ్ళకైతే ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు ఓన్‌గా చేసుకునే వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. దీని గురించి ఇంకొక మేడం ఏమడిగిందంటే, నాకు టీసీలో ఒక క్యాస్ట్ ఉంది మేడం. దీంట్లోనేమో ఒక క్యాస్ట్ ఉంది అని అన్నారు. స్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో వేరే క్యాస్ట్ పడిందని చెప్పడం జరిగింది. ఆ మేడంకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఏ క్యాస్టో రియల్‌గా మీరు టీసీ అనేది మనకి ఓన్లీ మీరు 10థ్ చదివారనుకో, 10థ్ స్కూల్ నుంచి మీరు ఇంటర్మీడియేట్ ఎళ్ళనీకి మీకు ఆ టీసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది అంతవరకే టీసీ పనిచేస్తదండి. మీకు మిగతా ఎక్కడ మీకు టీసీ అయితే అవసరం ఉండదు. ఇంటర్ నుంచి మళ్ళీ డిగ్రీకెళ్ళేటప్పుడు ఇంటర్ వాళ్ళు మీకు టీసీ ఇస్తారు. అది డిగ్రీకి వెళ్ళినప్పుడు డిగ్రీ కాలేజ్‌లో మీరు ఇచ్చి మీరక్కడ జాయిన్ అవ్వనీకే ఓన్లీ టీసీ పనిచేస్తదండి. మీ క్యాస్ట్ అంటే క్యాస్ట్ ఏంటి? మీకెప్పటికి మీకు క్యాస్ట్ మీ క్యాస్ట్ అని మీ ధృవీకరణ ఎంఆర్ఓ గారు మీకిస్తారు. ధృవీకరించి మీది ఈ క్యాస్ట్ అని జెప్పేసి. అందుకని క్యాస్ట్ సర్టిఫికేట్‌లో మీ రియల్‌గా ఉన్న మీ క్యాస్ట్‌నయితే మీరు ఎంటర్ చేసుకోండి. ఒకేళ మిస్టేక్ పడ్డా గానీ మీరు మీరక్కడికి వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీస్‌లో వాళ్ళు ఎలాగా చెప్తే అలాగా మీరు చూసుకొని ఆ క్యాస్ట్‌కి సంబంధించినవైతే
మీ క్యాస్ట్‌నైతే ఎన్రోల్ అయితే చేసుకోండి. త్వరగానే ఇస్తారు మీ ప్రాబ్లమ్ అయితే చెప్తే. నెక్స్ట్ ఇంకొకటి ఆధార్ కార్డ్‌లో మేము మా కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత నేమ్ అయితే చేంజ్ చేసుకుంటున్నారండి చాలామంది. ఆ చేంజ్ చేసుకున్న నేమ్‌నే మీరు ఏం చేస్తున్నారు ఆధార్‌లో ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఆధార్‌లో ఎన్రోల్ చేసుకునేటప్పుడు మీరు చేంజ్ చేసుకున్నది మీరు ఎన్రోల్ చేసుకున్నారనుకో, మీకప్పుడు ఏం యూజ్ ఉండదండి. మీరు ఎక్కడికెళ్ళినా మీరు 10థ్ క్లాస్‌లో చదివినది నేమ్ మీరు స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజీ, డిగ్రీ, బీఈడీలో ఏదైతే మీ నేమ్ ఉందో అదే పెట్టుకోండి ఆధార్ కార్డ్‌లో. ఏం వచ్చే ప్రాబ్లమ్ అయితే ఏముండదండి. ఆధార్ కార్డ్‌లో మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆధార్ సెంటర్‌కెళ్ళి ఇప్పటికైనా చేంజ్ చేసుకోండి. మీరు ఒకటి మా ఫ్రెండ్‌కైతే ఏం జరిగిందంటే ఇట్లనే ఆమెకి సర్టిఫికేట్‌లోనేమో ఒక నేమ్ ఉంది. ఆధార్ కార్డ్‌లో ఒక నేమ్ ఉంది. నేమ్ చేంజ్ చేసుకుంది. ఇక్కడ మామూలుగా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత పిలిచే నేమ్ అయితే పెట్టుకుంది. ఆమెను ఏం చేశారు రేపు మే మనం ఎగ్జామ్ రాయనీకైతే వెళ్తాం గదా! అప్పుడు అక్కడికెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ ప్రూఫ్ చూస్తారు. మన హాల్ టికెట్ ఆధార్ కార్డే జూస్తారు. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది గదా! మనకి లోపలికి పంపించేటప్పుడే మనకి హాల్ టికెట్, ఈ ఆధార్ కార్డ్ చూస్తారు. హాల్ టికెట్‌లో ఒక నేమ్ ఉంటుంది. దీంట్లో ఆధార్ కార్డ్‌లో ఒక నేమ్ ఉంది. మీరు మీరు ఉంది కదా మేడం మీరు జెన్యూన్ కాదని చెప్పేసి ఆమెని మీరు రిటర్న్ ఎళ్ళిపోండి అని చెప్పారు. ఎంత చెప్పినా వాళ్ళైతే వినలేదు. అందుకనే మీరు ఆధార్‌లో దాంట్లో సేమ్ అనేది మీరు హాల్ టికెట్‌లో గూడా మీ సర్టిఫికేట్‌లో ఏముందో అదే నేమ్ పెట్టుకోండి. మీరు పిలుచుకోండి వ్యవహారికంగా ఏం కాదు. మీ సర్టిఫికేట్‌లో ఏదైతే ఉందో అదే ఆధార్‌లో అయితే పెట్టుకోండి. ఒకేళ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఒ ఇప్పుడు మనం అప్లై చేసాము సరిపోతుందండి. అప్లికేషన్‌లో మన నేమ్ అయితే అడగదు. ఓన్లీ నంబర్ అయితే అడుగుతది. ఎప్పుడైనా ఎవరైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్‌కెళ్ళి మీ ప్రూఫ్స్ అయితే మీరు సర్టిఫికేట్ 10థ్ క్లాస్ మెమో అయినా ఇంకా వేరే దాంట్లో ఏదైనా ఉంటే పాన్ కార్డ్‌లో ఉంటే ఆ ప్రూఫ్స్ పెడితే మీకైతే నేమ్ అయితే చేంజ్ అయితే చేస్తారు. అలా వెళ్ళి మీరు చేంజ్ జేసుకోండి ఆధార్ కార్డ్‌లో. ఆధార్ కార్డ్‌లో చేంజ్ జేసుకుంటే రేపు మీరు ఎగ్జామ్స్‌కెళ్ళేటప్పుడైనా గానీ మీకైతే ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇదొకటి ఆధార్ కార్డ్ గురించయితే చెప్పాను. ఇది గూడా క్లియర్‌గా మీకు అర్థమయ్యే ఉంటదనుకుంటాను. ఇప్పుడు చాలామంది సీటెట్, టెట్ గురించయితే అడిగారు. మీరు ఏపీలో రాయాలనుకుంటే మీరు ఏపీలో రాయాలంటే సీటెట్ అయినా ఉండొచ్చు. మామూలు టెట్ అయినా ఉండొచ్చండి. ఏపీ టెట్ అయినా ఉండాలి. అదే మీరు తెలంగాణ వాళ్ళు రాయాలి అంటే ఏపీ టెట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఏపీ టెట్ అయితే ఉండాలి. లేకపోతే మీకు సీటెట్ ఉన్నా గానీ ఎలిజిబుల్ అండి. తెలంగాణ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే రాసుకోవాలంటే వాళ్ళకి ఏపీ టెట్ అయినా ఉండాలి. సీటెట్ అయినా ఉండాలి. మీరు లోకల్ వాళ్ళకైనా సరే, ఇప్పుడు ఏపీలో వాళ్ళు ఏపీ టెట్ అయినా, సీటెట్ మీకు 2 ఉన్నాయనుకో, 2 ఉంటే మీకు ఏ టెట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో, ఆ టెట్‌దైతే మీరు హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు సీటెట్‌లో ఎక్కువ మార్క్స్ ఉంటే సీటెట్‌ది ఎంటర్ చేయండి. ఏపీ టెట్‌లో తక్కువ ఉన్నాయనుకో, ఏపీ టెట్ నంబర్ అయితే ఎన్రోల్ అయితే చేయకండి. ఎందుకంటే మీకు యాడ్ స్కోర్ ఉంటది కాబట్టి 20%. అందుకని మీకు ఎక్కువగా ఏ టెట్‌లో మార్క్స్ వచ్చినాయో, ఆ హాల్ టికెట్ నంబర్‌నైతే ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. ఇదైతే గమనించండి. చాలామంది మనం రీసెంట్‌గా రాసాము. అదే పెట్టాలి. ఇవన్నీ కాదండి. మీకెక్కువ ఏ టెట్‌లో స్కోర్ ఎక్కువొచ్చిందో, ఆ హాల్ టికెట్ నంబర్‌నైతే అక్కడ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు పర్సెంటేజ్ అన్నీ చూపిస్తుందక్కడ. ఇది కూడా ఒకటైతే గుర్తుపెట్టుకోండి. లోకల్ వాళ్ళు ఎవరు రాసినా గానీ, ఈ 2 విషయాలైతే గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వాళ్ళు రాసే వాళ్ళకైతే మీరు ఏపీ టెట్ లేకపోతే సీటెట్ ఉన్నా సరిపోతుంది. సీటెట్ అంటేనే సెంట్రల్ టెస్ట్ అండి అది. సెంట్రల్‌గా మీరు ఎక్కడైనా ఏ స్టేట్‌కైనా వెళ్లి రాసుకోవచ్చు. అందుకే ఇప్పటికైనా చాలామంది ఈ సీటెట్ అయితే రాయరు. ఈ సీటెట్ అనేది ఇప్పటికైనా మీకు 6 మంత్స్‌కి ఒకసారైతే పడతది. అయితే అప్లై అయితే చేసుకొని సీటెట్ రాయడానికైతే ట్రై చేయండి. ఈ సీటెట్ దేనికి యూజ్ అవుతుందంటే మనకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలుంటాయి. కస్తూరిబా స్కూల్స్ ఉంటాయి. ఇట్లా ఉన్నాయి కదండీ! రెసిడెన్షియల్ స్కూలు. సెంట్రల్ రెసిడెన్షియల్ స్కూల్‌లోకి సీటెట్‌ని అడుగుతారు. అందుకనే సీటెట్ అయితే మీరు
క్వాలిఫై అయితే మంచిది. దేనికైనా యూజ్ అవుతది కదా! ఈసారి కొత్తగా రాసేవాళ్ళుంటే గిన ఇప్పుడు రీసెంట్‌గా బీఈడీ అయిపోయిన వాళ్ళు అలాగైతే మీరు ట్రై అయితే చెయ్యండి. సీటెట్ అయితే చెయ్యండి. మీరు ఏ స్టేట్‌లో అయినా రాసుకోవచ్చు. అటు తెలంగాణలో పడినా రాసుకోవచ్చు. ఇట్లా ఏపీలో పడినా గానీ రాసుకోవచ్చు ఎగ్జామ్స్ బీఈడీకి సంబంధ డీఎస్సీకి సంబంధించి. అందుకనే ఇది కూడా క్లారిటీ అయిందనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే గిన మా ఛానల్‌లో అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అప్లికేషన్‌లో అయినా, దేంట్లో అయినా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేస్తే నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. చాలామందయితే కామెంట్ జేస్తున్నారు. ఆ కామెంట్స్‌ని నేనక్కడ రిప్లై ఇయ్యకపోయినా, ఇట్లా వివరంగా అయితే చెప్పలేను గదండీ! అందుకనే మీకు నెక్స్ట్ డే పోస్ట్ చేసే వీడియోలో నెక్స్ట్ డే కాకపోయినా ఒక 2 డేస్ అయినా గానీ, నేనైతే వాటికైతే ఆన్సర్ వీడియోలయితే ఇస్తాను. మీరైతే మా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆ నోటిఫికేషన్‌లో మీరైతే వీడియో అయితే చూడొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఒకటే అంశాన్ని గురించైతే వివరంగా చెప్పాలంటే కాదు గదండీ! ఇప్పుడు అప్లికేషన్ టైం గాబట్టి చాలా మందికి రకరకాల డౌట్స్ అయితే వస్తున్నాయి గాబట్టి, దాని గురించైతే నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పడం అయితే జరుగుతుంది. దాంట్లో కొంచెమైతే మెసేజ్‌లయితే నేను కొంచెమే ఇస్తాను. మీరు అందుకనే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే క్లియర్‌గా చూడండి. క్లియర్‌గా వినండి. మిగతా ఛానెల్స్ గూడా ఉన్నాయి. వాట్లల్లో గూడా మీరు చూడండి. 2, 3 ఛానెల్స్ చూసి మీరు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. తొందరపడకండి. మనకి ఎడిట్ ఆప్షన్ గూడా ఇవ్వడం జరిగింది. మీరేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చేసుకోండి. ప్లస్ మనకి ఇప్పుడు 45 గూడా మన ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45% అయితే డిగ్రీలో ఉండాలని చెప్పారు గదండీ! దాని గురించి కూడా మనకి 40%కైతే తగ్గించడం జరిగింది. అది గూడా మీరు చూసుకోండి. 40%కి తగ్గిచ్చారు. ఇప్పుడు తక్కువగా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఎన్ ఎన్ చేసుకోండి అప్లికేషన్. డీఎస్సీకైతే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అన్నీ ఒకటికి 2 సార్లయితే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంకొక విషయం అండి, చాలామంది స్టడీ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతున్నారు. స్టడీ సర్టిఫికేట్స్ మనకి మీకు ఒకవేళ లేకపోతే మీరు ఏ స్కూల్‌లో అయితే చదివారో ఆ స్కూల్‌కెళ్ళి అక్కడ మీరు మామూలుగా 1-5థ్ వరకైతే మీ హెడ్ మాస్టర్‌నైతే అడగండి. వాళ్ళైతే మీకు 1, 2 రోజుల్లో రికార్డ్ చూసి మీకు ఇయరు, మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఆ స్కూల్‌లో చదివారో మీ నేము అన్నీ క్లియర్‌గా రాసి మీకు స్టాంపేసి సైన్ జేసి ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ 6థ్ నుంచి 10థ్ వరకే అయితే మీరు ప్రిన్సిపల్‌నైనా అప్రోచ్ అవ్వండి. లేకపోతే అక్కడున్న జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్‌లో ఉంటారు గదా! వాళ్ళని కూడా మీరు అడిగైతే మీరు అక్కడ తీసుకోండి. ఇస్తారు. వాళ్ళు కూడా మీరు ఇయరు, డేటు, మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారనేది రికార్డ్స్‌లలో ఉంటది. ఆ రికార్డ్స్‌లలో ఉండి రాసి మీకైతే ఇస్తారు. మీరు అప్పుడు ఇప్పుడు మనం అప్లికేషన్ మీరు ఒకవేళ మీ సేవకెళ్ళినా, లేకపోతే మీకు ఇంట్లో అప్లై చేసుకున్నా గానీ, మీరు చూసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే, ఈ ఫస్ట్ 10థ్, ఇంటరు, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, బీఈడీ ఈ ఇవి 5 సర్టిఫికేట్స్ మెమోస్‌ని మీరు దగ్గరైతే పెట్టుకోండి. తర్వాత మీకు కావాల్సింది స్టడీ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. మీరు 6థ్ నుంచి 10థ్ వరకు, 4థ్ నుంచి ఎక్కడ చదివారో అవన్నీ అయితే పెట్టుకోండి. అవొకటి. ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టుకోండి. మీరు ఇది సర్ష్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి. క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోండి. ఆధార్ నెంబర్ ఇంక ఇవే అండి అప్లై చేయడానికి. మీరు అప్‌లోడ్ చేయాల్సినవి గూడా అవి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను. మీరు రీసెంట్‌గా దిగిన ఫోటో ఒకటి పెట్టుకోండి. ప్లస్ బ్లాక్ ఇంక్‌తో మీరు నీట్‌గా సైన్ అయితే చేయండి. ఆ సైన్ కూడా మీ ఫోటో సైజుకున్నంత సైనే పెట్టండి. ఫోటో సైజ్ కంటే ఎక్కువ సైన్ అయితే పెట్టకండి. ఆ ఫోటోవు, ఇది సైన్ 2 మ్యాచ్ అయ్యేటట్టు ఒక ఫోటో అయితే తీసుకొని, దాన్ని ఎంత మనకడిగారు జేపీజీ ఫైల్‌లో అడగడం జరుగుతుందక్కడ. 175 ఎంజీనో ఇట్లా ఇచ్చాడు. అక్కడ దాన్ని చూసుకొని, మీరు ఫస్ట్ అయితే దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని, దాన్ని ఎంత ఎంజీ కావాలో అలా పీడీఎఫ్ చేసుకొని, దాంట్లోకైతే అప్‌లోడ్ అయితే చేసుకోండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు సైన్ పెద్దగా చేస్తే మీ సైన్ అయితే కట్ అయిపోతది. ఇదే సైన్ మీరు ఎక్కడైనా ఒకటే రకంగా సైన్ అయితే చేయండి. రేపు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళినా గానీ మీరక్కడ
సిగ్నేచర్ చేయాలంటే అక్కడ అలానే చేయండి. మీకు కావాలంటే గిన ఈ టీజీటీ, పీజీటీకి సంబంధించినవన్నీ మా అన్ని సొసైటీస్ సంబంధించి మా ఛానల్‌లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు ప్రతి ఒక్కటైతే మీరు చూసుకొని, యూజ్ చేసుకొని, ఈ సొసైటీలలో ఉన్నవన్నీ మీరు జాగ్రత్తగా అన్నీ నోట్ చేసుకొని, ఆటికి సంబంధించి మీరైతే అప్లై అయితే చేసుకోండి. పీజీటీ కావాలా? మీరు ప్రతి దానికి రూ. 750 అయితే ఎక్స్‌ట్రా అయితే కట్టాల్సయితే ఉంటుందండి. పీజీటీకి 750, టీజీటీకి 750, ప్రిన్సిపల్‌కి 750, స్కూల్ అసిస్టెంట్‌కి 750 ఇలాగా మీరు కట్టాల్సయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ కట్టిన వారు, మీరు ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టాల్సినయితే అవసరం లేదు. మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉంటే మీకు అక్కడే మీరు కడితే మీకు టిక్ మార్క్ అయితే మీరు స్కూల్ అసిస్టెంట్‌కి కట్టారా, మీకక్కడ మీరు ఫీజు రిసీవ్డ్ అని జెప్పేసి ఉంటది. అక్కడ మీరు టిక్ మార్క్ అయితే వస్తది. అదైతే చూసుకోండి. మీరు కట్టలేని వాళ్ళకి మీరు ఎక్స్‌ట్రాగా మీరు ఒకేళ ఇప్పుడు కొంతమంది బీఈడీ, డీఈడీ 2 చేసిన వాళ్ళు ఉంటారు. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు మళ్ళా ఒకే అప్లికేషన్‌లో మీరు అన్నీ ఫిల్ అయితే చేసుకోవాల్సిందే. ఇంకొకటి సెంటర్స్ కూడా మీరు జాగ్రత్తగా సెంటర్స్‌నైతే చేసుకోండి. సెంటర్స్‌ని గూడా మీరు మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్‌ని ఫస్ట్ పెట్టుకోండి. అలాగా 4, 5 అడుగుతారు. మీకు దగ్గరగా ఉన్నయి పెట్టుకొని తర్వాత మీకు నెక్స్ట్ అని జెప్పేసి మీకు దగ్గరగా మీ చుట్టూ మీ డిస్ట్రిక్ట్ వైస్ ఉన్నవైతే పెట్టుకోండి. అప్పుడు మీకేమైతదంటే సెంటర్ అనేది దగ్గరగా మీకు పడడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే గిన మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ డౌట్స్‌ని నెక్స్ట్ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మా ఛానల్‌లో తెలుగు టీజీటీ సిలబస్ అయితే అడిగారు. పీజీటీ సిలబస్ నేను ఛానల్‌లో ఫస్ట్‌లో పోస్ట్ చేశానండి 1 మంత్ బ్యాక్. అదే సిలబస్ దీంట్లో ఉంది. మీరు కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో దాంట్లో ఉంది. అదైతే మీరొకసారయితే చూడండి. పీడీఎఫ్ పెట్టమని అడుగుతున్నారు. నేను పీడీఎఫ్ పెట్టడానికైతే ట్రై చేస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పీడీఎఫ్ అది ఇంతకుముందు అప్‌లోడ్ చేశాను. అది లేదు. మళ్ళీ అయితే ఉంటే గిన దాని లింక్ అయితే మీకు కంపల్సరీగా అక్కడైతే కామెంట్ అయితే చేస్తాను. మీరు ఒకేళ ఇవన్నీ మీరు యూజ్ చేసుకొని నేను చెప్పిన టిప్స్ ఇవన్నీ అయితే యూజ్ చేసుకొని మీరు సక్సెస్ అయితే గిన మీరు మంచిగా సక్సెస్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఇచ్చేస్తే గిన నాకైతే ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి. నేను పెట్టే ఏ వీడియోలో అయినా మీరు ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇప్పటివరకు చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి. మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదండీ! మీకు నచ్చితే కంపల్సరీగా మీరైతే ఫస్ట్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఇలాగా చాలామంది డౌట్స్ తోటి ఉంటారండి. ఉమెన్స్ చాలామంది ప్రాబ్లమ్ అయితే టెన్షన్ తోటి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. ఈ అప్లికేషన్ ఆహ్, గోల మళ్ళీ ఇంట్లో అన్నీ వాళ్ళకైతే చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. మళ్ళీ టైం లేదు చదువుకోవాలి అని. ఇలాగ అందరూ చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళైతే లైక్ చేస్తే అలాంటి వాళ్ళకి యూజ్ అవుతది. అందుకనే మీరు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చెయ్యండి. ఇది సజెషన్‌లోకెళ్ళి ఇంకా మనకి యూట్యూబ్‌లో చాలామందికైతే చూయించడం జరుగుతుంది. వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. టైం ఇంకా ఉంది గదండీ! అందుకనే నేనైతే ఈ విషయాన్నయితే మీకు చెప్తున్నాను. లైక్ చేయడం వలన అది యూజ్ అండి. నెక్స్ట్ ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అయితే మాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకిక్కడ వుమెన్స్ అని గూడా ఉంది గదండీ! టీజీటీ వుమెన్స్ ఇంగ్లీష్. వుమెన్స్ అంటే ఇక్కడ వుమెన్స్ కాలేజ్‌లో ఉన్నాయని అర్థము. ఇంకా లో వుమెన్స్ రెసిడెన్షియల్స్ వేరుంటాయి. మామూలు రెసిడెన్షియల్స్ వేరుంటాయి. ఇంక ఇది కూడా చూడండి ఇంగ్లీష్ మీడియం అని మళ్ళీ వుమెన్స్ అని ఇచ్చారు అని కామెంట్ అయితే చేయకండి. వుమెన్స్ అంటే వుమెన్స్ రెసిడెన్షియల్స్ కొన్ని డిస్ట్రిక్ట్‌లయితే ఉన్నాయి. ఇంకా మీకు వేరే ఆశ్రమ్ పాఠశాలలు ఇలా వాటి గురించి కూడా మీకు ఎవరికైనా కావాలంటే గిన నేనైతే అప్‌లోడ్ చేస్తాను. మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీరు క్లియర్‌గా మీరు ఏ జోన్ కిందకొస్తారో నేను జోన్స్ కూడా చెప్పాను కాబట్టి జోన్స్ చూసుకొని మీరు నిదానంగా ప్రశాంతంగా అయితే అప్లై అయితే చేసుకోండి. టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. నా ఛానల్‌లో సోషల్‌కి సంబంధించి, తెలుగుకి సంబంధించి, బయో సైన్స్‌కి సంబంధించినది పీడీఎఫ్ నేను తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి అయితే పెట్టానండి. స్కూల్ అసిస్టెంట్‌కి